దేశ రక్షణకు ప్రతి యువకుడు సైనికుడు కాగలడు. కానీ ప్రతి మనిషి ఆకలి తీర్చగలిగేది ఒక రైతు మాత్రమే. ప్రతి కుటుంబం కథే శ్రీకారం. మార్చి 11న మహా విడుదల. హలో యా అవును అంటే మేము పడిన కష్టం చాలా ఇష్టపడి పడ్డాము. ఎందుకంటే రోడ్ మూవీ అనేసరికి ఒక జర్నీ, ఒక ట్రావెల్ అనేది చాలామంది యూనో ఇట్స్ ఎక్సైటింగ్ ఫర్ పీపుల్ బికాస్ ట్రావెల్ అనేది ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ పాయింట్. అలాంటి ట్రావెల్ జర్నీతో మేము ఈ ఫిలిం చేయడం జరిగింది. సో ఎవ్రీ ప్లేస్ వీ ఎక్స్ప్లోర్డ్, every emotion we went through, everything was pretty evident on the screen, and ivala response was amazing. I am very very overwhelmed and happy that number of women to part number of men kuda equally unnaru. Andariki ante baga nachindi film kuda. Ee roju international women's day avunu ee cinema batch anta oka gang ela ee roju mari మీ ఫ్రెండ్స్ మధ్యలో yes వాళ్ళ విజిల్స్ గాని రెండు వింటుంటే విజిల్స్ లేదు, బట్ దే వర్ ఎంజాయింగ్ అట్ ద రైట్ మూమెంట్స్లో. దే వర్ లాఫింగ్, దే వర్ బికమింగ్ సైలెంట్ అట్ టైమ్స్. అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టే మేము ఇంకా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఈ షో వేయడం జరిగింది, స్పెషల్ షో లాగా. సో దట్ ఎవ్రీ వన్ విల్ నో వాట్ వీ హ్యావ్ యాక్చువల్లీ డన్. వై సీతా ఆన్ ద రోడ్ ఇస్ డిఫరెంట్ అనేది వీళ్ళందరికీ తెలిసింది అండ్ అందరికీ చాలా మనసుతో నచ్చింది. సో వీఆర్ వెరీ వెరీ ఒబ్లైజ్డ్ యాక్చువల్లీ. Good. The response is very good, Andy. Apart from the reviewers who could not understand the narrative, the poetic thing in the film, because I think most of the people who are used to Telugu films, they come across these regular patterns of fights and dance and masala. So this is a very neat and clean film, and I think the audience have opened up to new cinema, and I think Sita on the Road will be a new beginning for the Telugu film industry. I'm so glad that people are watching, messaging me, they're messaging my crew and my actors. Many people are speechless, and yeah, few people are showering great words about the film. I'm blessed and will be thankful for all the audience who have watched and loved it, and we have a long journey to go. Thank you. ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఎవ్రీబడి స్పీచ్లెస్. ఎవరి నోట్లో నుంచి మాటలు లేవు. మాటలు మెల్లిగా వచ్చిన తర్వాత ఒక డైరీ చదువుతున్నట్టు నాకు సినిమా చూస్తే అనిపించింది అన్నారు కొందరు హాలిడే ట్రిప్కి వెళ్ళినట్టు అనిపించింది, కొందరు వేరే ప్రపంచంలోకి వెళ్ళి వెనక్కి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నారు. సో ఇట్స్ ఆల్ దాట్ దే ఆర్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం. చాలామంది చెప్పారు. అవును, I'm glad that because I made the film to make people realize their free spirit to go in nature and discover themselves. So everyone who has watched the film, I think they have gone through things and feelings that I actually intended to make them go through. నా గోల్ అదే. సినిమా చూసిన వాళ్ళు దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వేరే ప్రపంచంలోకి వెళ్ళాలన్న గోల్తోనే తీసాను సినిమా. దట్ హ్యాపెన్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ దాట్. చాలా రోజులైంది మళ్ళీ ఇప్పటికి ఈ సీతా ఆన్ ది రోడ్ ఈ రోడ్లో వచ్చారు రామనాయుడు. ఎలా ఉంది ఈ మూవీ? ఇందులో కూడా మీరు యాక్ట్ చేశారు, బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తారు, మీకు అనిపిస్తుంది? ఈ రెస్పాన్సివ్ అన్నికంటే కూడా దిస్ ఈజ్ వెరీ ఇమోషనల్ జర్నీ ఫర్ మీ. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కూడా దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ సీతా ఆన్ ద రోడ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ సినిమా చూసిన ప్రతిసారి, ఒక 10 సార్లు చూసాను ఆల్రెడీ, చూసిన ప్రతిసారి కూడా ఐ ఫీల్ సో ఇమోషనల్ అబౌట్ దిస్. ఇట్ ఈస్ సో డీప్ ఫర్ మీ. సో మీరు కూడా చూడండి. యాజ్ అ ఫీమేల్, యాజ్ అ ఉమెన్, ఎమోషన్తో ఉన్న మనిషిగా మీరు అందరు కూడా కనెక్ట్ అవుతారు. మీరు స్టోరీ, ఫైట్లు, మసాలా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ప్లేన్ ఎమోషన్స్ ఎంజాయ్ చేసే హార్ట్ ఉంటే యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్ ఫర్ షూర్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒక 3 వెబ్ సిరీస్ అయినాయి, డబ్బింగ్ నడుస్తుంది. సో యా, ఇంకో 2-3 మంత్స్లో ఇట్ విల్ రిలీజ్. మీడియా ముందరంటే బేసిక్గా చాలా 2 years మాట్లాడేశాను. ఇంకా మాట్లాడితే మళ్ళీ సినిమా ప్రమోషన్సే మాట్లాడడం బెటర్. ఎందుకంటే ప్రతిసారి ఆ రాంగ్ టైటిల్స్ చూసుకొని చాలా బాధేస్తుంది. సో యా, ఈ అమ్మాయిల మాటల్ని ఎప్పుడు కట్ చేస్తూ ఉంటారు సొసైటీ, ఈ పెట్రియార్కి. సో
నా వీడియోస్ మీద ఉండే ఆ టైటిల్స్ అవన్నీ కూడా ఒక వన్ ఆఫ్ ది ప్రూఫ్. అవన్నిటిని కూడా పట్టించుకోకుండా బయటికి రావాలనేదే the whole point. So I hope this film also will make you get to that. Thank you. హాయ్ హలో నన్ను చూసి గుర్తుపట్టలేదా? సో ఫస్ట్ ఫిలిం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో నాకు తెలిసి క్రూ కూడా ఎక్కువ లేదు. డైరెక్టర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడంటే ఫిలిం కోసం ఇట్స్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్. ఎందుకంటే నేను దీంట్లో చాలా లొకేషన్స్ చూశాను. బేసిక్గా నా పర్సనల్ లైఫ్లో నేను ఆ రోడ్ మొత్తం ట్రావెల్ చేశాను. సో వన్ ఐ సీయింగ్ ద మూవీ, నేను ఆ మూవీ చూస్తున్నప్పుడు నేను ట్రావెల్ చేసిన రోడ్స్ మొత్తం నాకు గుర్తొచ్చినాయి. బట్ డైరెక్టర్ హ్యాడ్ ఎ వెరీ, అంటే అంత లొకేషన్స్కి వెళ్ళి యాక్టర్స్ తీసుకెళ్ళి అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర అన్ని లొకేషన్స్లో షూట్ చేయడం అనేది చాలా టఫ్. ఐ డోంట్ నో ఎన్ని ఇయర్స్ చేశారేమో. నేను లాస్ట్ ఎండింగ్ టైటిల్స్లో రోలింగ్ టైటిల్స్ చూసేటప్పుడు ప్రణీత్కి బియర్డ్ లేదు స్టార్టింగ్ షూట్ చేసేటప్పుడు. ఎండింగ్ మేక్ ఓవర్ చేసేసరికి ఇంత గడ్డ ఉంది. ఐ డోంట్ నో వాళ్ళు ఎన్ని రోజులు షూట్ చేశారో. పర్సనల్లీ నాకైతే ఫిలిం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ రికమెండ్ టు వాచ్ ఎవ్రీ వన్ ఈ ఫిలింని. ఇట్స్ అ ఫీల్ గుడ్. లైక్ మనం ఒక లొకేషన్కి వెళ్ళి మనం ఒక మంచి లొకేషన్ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో ఈ ఫిలిం చూసినప్పుడు వస్తుంది. అండ్ ద గర్ల్, అంటే ప్రతి ఒక్క అమ్మాయి అట్లా ట్రావెల్ చేయొచ్చా ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ రావచ్చు. బట్ ఖచ్చితంగా అలా ట్రావెల్ చేయొచ్చు. అండ్ యాజ్ అ బాయ్గా నేను కూడా అలా చాలాసార్లు ట్రావెల్ చేశాను. యా, డెఫినెట్గా యా. నా అభిప్రాయం అంటే నాకైతే పర్సనల్లీ బిగ్ ఫిల్మా చిన్న ఫిల్మా నేను చూడను. ఫిలిం ఈజ్ అ ఫిలిం. నాకు ఎలా అంటే నేను ఎంత ఎంటర్టైన్ అయ్యాను ఆ ఫిలింతో ఏంటి అనేది యాజ్ అన్ ఆడియన్గా నేనైతే అలాగే చూస్తాను. సో అది పెద్ద 500 CR బడ్జెట్ అయినా కానీ 1 CR బడ్జెట్ అయినా కానీ వాట్ ఐ ఎంటర్టైన్ అనేది నేను చూస్తాను. యా, దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వంశీ అలూర్. ఇప్పుడే సీతా ఆన్ ద రోడ్ ప్రీమియర్ జరిగిందండి. అండ్ one thing that I really want to say is that it's a commendable effort by the entire team to pull off a script like this, and the way they've executed it is outstanding. It's a very unconventional film, but it is something that will actually be very close to your heart, and there are definitely a lot of aspects in the movie that you will connect yourself to, and I'm sure it's a great watch. Tune in. Thank you. Hi, so Kalpika Ganesh is my friend. So one of the actors in the movie. So when she said she's working in this movie, I came to watch the movie for her. But then when I came here, I watched the movie. I really felt it's a very good movie. I really like how అంటే ఒక 5 different charactersని ఒక స్టోరీలో ఎలా కనెక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా అర్థం చేసుకుని మూవీ మేకింగ్ వచ్చిందో. ఐ రియలీ లైక్ ద పాయింట్. సో ఐ రియలీ ask a lot of people, come and watch the movie. You will have a very good experience. Actually, the movie is like so much connected, and all the 5 girls have acted like it's very realistic. It's not looking like a movie. It's looking like their journey they have recorded with their cam. It's not looking like a movie. Very wonderful movie, and I'm sure that whoever the girls have come here, they must have got connected to the movie. It's like their real incident, and the cinematography and everything, it's good. Hi, Sita on the Road. I think it's a journey into woman's soul, aptly released on Women's Day. Very well directed by Praneeth, my friend, and all the beautiful 5 actresses, Kalpika, Gayatri, and others. One of the other things is it actually touched a lot of souls over here, and it connected many hearts. Other feature is the locations chala bagunnai, cinematography was very good. I think ilanti movies, ilanti talent ni manamu encourage cheyali, so for better content and better movies to come. Good luck entire team of Sita on the Road. Thank you guys. Bye. To be frank, I think the movie is still processing in my mind. మూవీలో ఆఫ్ కోర్స్ చాలా ఫ్లాస్ ఉన్నాయి అండ్ కొన్ని షార్ట్స్ అట్లా ఇట్లా ఉన్నా. బట్ ఐ థింక్ ఇఫ్ యూ సీ ద కంటెంట్, ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన చాలా మూవీస్ కంటే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ. సో కంటెంట్ చూసుకుంటే
I think these kind of movies will come more and more than looking at the like beauty of girls or whatever. It's more like a documentary. I think you'll have to see the hard work like వాళ్ళందరూ చేసిన హార్డ్ వర్క్ కానీ లైక్ 5 గర్ల్స్ ఎస్పెషలీ లైక్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ అంత ఎండలో అది చూడడానికి మనం ఈజీగా లైక్ ఇక్కడ ఈ తప్పుంది ఆ తప్పుంది అని చెప్పడం ఇట్స్ వెరీ ఈజీ బట్ దెన్ అక్కడ సెట్లో ఉంటే ఆ మూవీ అంతా జర్నీ చేస్తే తెలుస్తుంది అండ్ ఐ నో టు bring this movie till here like it have took a lot of hard work like adanta chuste I feel it's really a beautiful movie and a great story, a lot to learn. I've come here with a headache actually కాకపోతే మూవీ చూసిన తర్వాత I feel so peaceful like the locations, acting, the message and whatever they have shown in the film. It's really great. Yeah, that is what I wanted to show. All the girls and the director, you guys have done a very great job. I think everybody has to watch these kind of films and encourage more and more. Telugu industry inka better avvali ante. Just watch the movie Sita on the Road. Love the movie, love the concept. It is so real. I could so connect with it. I think so many instances shown in the movie are what has happened in my life. So great job to see something like this in Telugu is like wow. Thank you so much. Oh yeah, the screenplay and everything was just beautiful and I think it was written and executed perfectly. I just have no words. I think you guys should go and watch this movie. I think I would give it a 4.5 because most of it has happened in my life. So, thank you. Hi, this is Arun. I just saw the film The Sita on the Roads. I really like the concept of the film and చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి వాళ్ళకి నచ్చించేయాలనిపిస్తుంటుంది. So I have seen that in Praneeth. I really admire him a lot for making such film. బేసిక్గా నాకు ఫిలింలో కాన్సెప్ట్ అయితే బాగా నచ్చిందండి. సో ద హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ టు మేక్ దిస్ ఫిల్మ్ వాజ్ గ్రేట్ అండ్ ఇట్స్ గాట్ ఇన్స్పైర్డ్ బై లుకింగ్ అట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. Everybody has to encourage these kind of films is what I feel. Thank you. I just finished Sita on the Roads. It's very nice movie, women-oriented film. Being an artist, theatre artist, like it's so well connected. Story చాలా బాగా కనెక్ట్ అయింది. చాలామందికి ఫ్రీడమ్ కావాలి లైఫ్లోని అనుకుంటూ ఉంటారు బట్ దే జస్ట్ డోంట్ నీడ్ హౌ టు టేక్ ఎ బ్రేక్. సో జస్ట్ ఒక ఛాన్స్ దొరికిందంటే బ్రేక్ తీసుకోండి, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, దెన్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ సీత ఆన్ ద రోడ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ లవణ్య. మూవీ చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. మోర్ ఓవర్ మూవీ గురించి మాట్లాడుకొస్తే ఈ సమాజం గురించి కూడా మాట్లాడాలి మనం. ప్రతి ఒక్కరు స్వేచ్ఛను కోరుకుంటారు. ఆ స్వేచ్ఛని మన ఒక పురుషులుగా మనం వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఈ సొసైటీలో చూడకుండా ఉండగలుగుతాం. సో అందరూ దాన్ని బాధ్యతగా తీసుకుంటే ఇటువంటి మూవీస్ని ఇన్స్పిరేషన్ కాకుండా లైఫ్లో రియల్ స్టోరీగా చూసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. ఎ వెరీ డీప్ ఫిల్మ్ ఇండీడ్. డీప్ అంటే చాలా డీప్, ఇంట్రిగింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఆల్సో గివ్స్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ సంథింగ్. నాకు ఇప్పుడు కరెక్ట్గా అది తెలియట్లేదు కానీ ఇట్ గివ్స్ ఎ వెరీ డీప్ సెన్స్ ఆఫ్ సంథింగ్ విచ్ ఎవ్రీ వన్ కెన్ కనెక్ట్ టు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ దట్ దే హ్యాడ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సూపర్ఫిషియల్గా చూస్తే మాత్రం కనెక్ట్ అవ్వదు. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వాట్ యు సే చాలా ఇన్డెప్త్ మీనింగ్ అయితే ఉంది. బట్ దెన్ ఈచ్ వన్ వ్యూస్ లైఫ్ అండ్ వ్యూస్ సినిమా ఇన్ హిస్ ఓన్ పర్స్పెక్టివ్. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ హ్యాడ్ అండర్స్టూడ్ ది ఎంటైర్ meaning that the director wanted to convey, but then it's a good watch. It's not every day that you get a movie which has the good content, the script that actually binds you, and also a good message. Good team, great work, all the best too. అండి మూవీ చాలా బాగుంది. వెరీ చాలా ఆర్ట్ ట్రీట్మెంట్ ఉంది అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ మేడ్.
అండ్ చాలా మ్యూజికలీ కన్వే చేశారండి మెసేజ్, వెరీ ఇమోషనల్ అండ్ అండ్ అన్నిటికన్నా నాకు చాలా ఎక్కువ నచ్చింది బ్యూటిఫుల్ లొకేషన్స్. కొన్ని సినిమాలలో బోర్ కొడుతుందండి ఎందుకంటే ఎందుకు కొడుతుంది అంటే ల్యాగ్స్ ఉంటాయి కాబట్టి బోర్ కొడుతుంది. బట్ దీంట్లో ఇట్స్ అన్ ఆర్ట్ ఫిల్మ్ అండ్ దీన్ని ల్యాగ్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ మీనింగ్ఫుల్ ల్యాగ్స్ అనమాట, విచ్ ఆర్ నీడెడ్ ఫర్ యూ టు సిట్ ఇన్ టు ద స్టోరీ. సో అది నాకు చాలా నచ్చిందండి. అండ్ డైరెక్టర్ ఎక్కడ కూడా హీ నెవర్ కాంప్రమైజ్డ్. ఐ నో ఇట్ వాజ్ మేడ్ ఇన్ అ వెరీ లో బడ్జెట్ ఫిల్మ్, బట్ డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం కనిపించలేదు. అండ్ ఐ గాట్ టు నో దట్ హీ ఈజ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ he did a wonderful job అండి. ఐ లవ్ ద ఫిల్మ్ అండ్ మీరందరూ కూడా చూడాలి. it's a very different experience, especially if you're a nature lover. So thank you అండి. టు ఎంటైర్ టీమ్ అండ్ చాలా బాగుంది మూవీ వచ్చేసి. ఈవెన్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ కూడా చాలా బాగుంది క్లైమాక్స్లో స్టోరీ గురించి. అండ్ నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ అందరి యాక్షన్ కూడా. లైక్ ఇదేంటంటే ఒక కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ఇప్పటి టైంలో రావాల్సిన మూవీ ఇది. ఏంటంటే ఇలాంటి స్టోరీస్తో ఇంకా ఇలాంటి మూవీస్ని మనం చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంతకంటే మంచి మంచి మూవీస్ ఇంకా రావడానికి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణీత్ అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. యా, సీతా ఆన్ ద రోడ్. మనం అందరం చాలా థింగ్స్ మాట్లాడుకుంటాం, అంటే అమ్మాయిల ప్రాబ్లమ్స్ కానీ అది కానీ ఇది కానీ చాలామంది ఇళ్ళల్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కానీ అది మాట్లాడుకుంటుంటాము. చిన్న చిన్న విషయాలే ఈ సినిమాల్లో ఒక చాలా అద్భుతంగా పొలైట్గా చాలా బాగా తీశారు. అంటే ఆ చిన్న చిన్న విషయాలే అనుకుంటాం కానీ అది చాలా పెద్ద విషయాలు, దాన్ని అంత బాగా చూపించడము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్వేచ్ఛ, అంటే సెకండ్ హాఫ్లో స్వేచ్ఛ గురించి మాట్లాడారు. స్వేచ్ఛ వస్తే ఏ రకంగా ఒక అమ్మాయి ముందడుగు వేసి ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తుంది, ఎంత బాగా చూపించారంటే ఇట్స్ అ బ్యూటిఫుల్. అండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ కానీ అండ్ మనమందరం ఆ సినిమాలోకి వెళ్ళిపోతాం, అంటే వాళ్ళ లైఫ్లోకి మనం వచ్చేసి మనకే ఏమన్నా అలా అవుతుందా అనేది. చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ దాంట్లో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవీ. అండ్ సీతా ఆన్ ద రోడ్ అండ్ యాప్ట్ నేమ్ పెట్టారు సినిమాకి. అంటే బేసికల్లీ సీతా ఆన్ ద రోడ్ వెళ్ళినప్పుడు స్ట్రైట్ రోడ్ చేంజ్ చేయాలా అనేది మళ్ళీ అదొక స్వేచ్ఛ. సో ఆ స్వేచ్ఛని ఎవరికి వాళ్ళకి వదిలేసి అలా ఉండాలి అనేది ఒకటి కూడా చాలా బాగా చూపించారు. సో యా, the movie is really nice and the story is very inspiring, and there are some instances from my life I could relate to, and Gayatri, Kalpika, other actresses were beautiful in it. The screenplay, the writing is amazing. Pranit has done a very good job. I love the movie. Thank you. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.